అందరికీ స్వాగతం అండి. అమ్మ ఫ్యామిలీలోకి. నేను శోభని. శంఖం ఆకారంలో ముద్దుగా ఎర్రగా ఉన్నాయి కదా, వీటితో మనం ఏమేం చెయ్యొచ్చో, వీటి వల్ల మనం ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చానమాట. అయితే వీడియో చూసే వాళ్ళందరూ ఒక్కసారి లైక్ చేయండి, షేర్ చేయండి. శ్రావణ భాద్రపదాల్లో మాత్రమే దొరుకుతాయండి. వీటితోటి మనము కొన్ని ఐటమ్స్ చేసి చూపెడతాను. ముందు ఆవకాయ చేశానమాట. ఆవకాయకి కావాల్సిన వస్తువులు చూడండి, ఇలా కట్ చేసి పెట్టానమాట. కారం, ఆవు పొడి, ఉప్పు, మెంతులు వేసానమాట. ఒక్క నిమ్మకాయ కూడా వేయాలి. సేమ్ కొలతల్లో తీసుకోవాలి. ఆ పిండిలో ఈ ముక్కలు అన్నీ కలపాలి. ఆవకాయ కలిపేయడం అవుతుంది. చాలా రుచిగా ఉందండి చేసేప్పటికి. మళ్ళీ మళ్ళీ తినాలనిపించేంత ఓటొచ్చింది. చక్కని టేస్టు, చక్కని రంగు, కంటికింపు పంటికింపు అయిందనమాట. ఇది ఆవకాయ సొగసు. కొన్నిటింటికి తీసుకొని మళ్ళీ కడిగి, మిగతా కొన్ని అయ్యాయి కదా, మిగతా కొన్నిటిని నేనేం చేశానంటే పప్పులో వేసాను. కొంచెం కట్ చేసి కొంచెం తొక్కుడు పచ్చడిలా తయారు చేశాను. 4 రోజులు ఇవే ఐటమ్స్ అండి మా ఇంట్లో. ఇవి అపురూపంగా దొరుకుతాయి కదా, వీటిని కొబ్బరికాయల్లో వేసి పచ్చడి చేసుకోవచ్చు, నూపప్పులో వేసి కూడా పచ్చడి చేసుకోవచ్చు. ఇది తొక్కుడు పచ్చడి. అన్నిట్లోని మనం కలుపుకొని చేసుకోవచ్చండి. ఈ వాక్కాయలు మనం పులుపు వాడే ప్రతి చోట వాడచ్చు. అయితే రసానికైతే బాగోదు, వగరు ఎక్కువగా ఉండి. రసానికైతే నాకు కుదరలేదు. పప్పులో బాగుంది.
బాగా ఉబ్బి చక్కగాను లోపల పంచదార ఉప్పు నీళ్ళతో వెళ్ళిపోతుంది. అయితే దీన్ని 2-3 రోజుల్లో చల్లార్చుకొని చక్కగాను ఆ ఒక్కటి ఇలా తింటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఇదండి ఈరోజు ఐటము. నేను దీంతో చాలా చేశాను, వాటితో ఇది ఒకటి అనమాట. అంటే డబల్ బాయిల్ చేస్తాను కదా, దానివల్ల ఈ తర్వాత ఒక్క క్లిప్కి జాగ్రత్తగా పెట్టేసుకోవచ్చు. ఆ వాటర్ మట్టుకు ఉంచుకోవాలి, షుగర్ వాటర్ మాత్రం ఉంచుకోవాలన్నమాట. ఇలాగ పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక్కొక్కటి తినొచ్చండి, చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది అనమాట. బ్రెడ్ పక్కన ఇది అయితే ఇంకా బాగుంటుంది. నేను బ్రెడ్లో నంచుకొని తింటూ ఉంటాను. ఏదైనా ఉట్టిగా కూడా తినొచ్చు, చాలా బాగుంటాయి. ఇదండి వాక్కాయతో చేసిన ఐటమ్స్.